Hi sir, I'm Yuvraj from Hyderabad. I'm studying in BTech second year CSC. సార్ మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరి చేతనా రాయిపించేవారా సార్? అలానే మీ వైవాలో క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేసేవారు సార్? ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నాయి. హోంవర్క్ ఉంటుంది అంటే ఎలాంటి డౌట్ లేదు, బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ ఓన్ హోంవర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్. సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఆలోచన నాకు అప్పుడు రాలే, అప్పుడైతే లేదు. బికాస్ ఐ ఫెల్ట్ వీఆర్ ఆల్ హియర్ టు లెర్న్ అండ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ ఓకే నాకు ఇంత మార్కులు వస్తే బాగుంటుంది అది కాదు, ఎంత నేర్చుకున్నాను అనేది ఎప్పుడు నా ఫోకస్ ఉంది. సో ఆ ఫోకస్ గా నేను బట్టి కొట్టే స్టూడెంట్ కానే కాదు. మా స్పీచ్ రైటర్ వచ్చి స్పీచ్ ఇచ్చి సార్ ఇది 4 బట్టి కొట్టాలంటే నా వల్ల అవదు. ఐఎమ్ నాట్ అ బట్టి స్టూడెంట్, బట్ వాట్ ఐఎమ్ గుడ్ అట్ ఇస్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. ఒక ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను చేయగలను. సో అట్లా మనలో కూడా డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ టాలెంట్ ఉన్నవారు ఉంటారు. సో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ ఆల్సో కాంటంప్లేటింగ్ హౌ డు యూ మేక్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ వర్సటైల్ ఫర్ డిఫరెంట్ లెర్నర్స్. దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. బట్ అండర్ గ్రాడ్ లో ఐ నెవర్ ఫౌండ్ ద నీడ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని యాజ్ ఇట్ ఈస్ రాయాలన్న ఆలోచన నాకు రాలేదు, నాకు రాదు.